అది 1984 అక్టోబర్ 31 ఉదయం 9 గంటల 20 నిమిషాలకి సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అనే ఇద్దరు బాడీగార్డులు అత్యంత దారుణంగా ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపేశారు. ఈ సంఘటనతో దేశం ఒక్కసారిగా షాక్కు గురైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి థ్రెట్ ఉందని, తనని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందే తెలుసా? అసలు ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఆ రోజు జరిగిన పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత 9 గంటలకు తన అధికార నివాసం నుండి ఇందిరాగాంధీ బయటకు వచ్చినప్పుడు గొడుగు పట్టుకొని పక్కనే ఒక సైనికుడు ఉన్నాడు. ఇందిరాగాంధీ వెనకాల ఆర్కే ధావన్, పక్కన వ్యక్తిగత సహాయకులు నాథూరామ్, కొద్దిగా వెనకాల ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ రామేశ్వర్ దయాల్ ఉన్నారు. అక్బర్ రోడ్ వైపు నుండి వికెట్ గేట్ వైపు వెళ్తున్నప్పుడు ధావన్తో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ నడుస్తూ ఉండగా సడన్గా డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ బియాన్ సింగ్ తన దగ్గర ఉన్న గన్తో కాల్పులు జరిపాడు. బుల్లెట్స్ ఇందిరాగాంధీ కడుపులోకి, ఛాతిలోకి వెళ్ళాయి. మొదట కాల్చిన వ్యక్తి బియాన్ సింగ్ గట్టిగా అరిచి సత్వంత్ సింగ్ని షూట్ చేయమని అన్నాడు. అప్పుడు బియాన్ సింగ్కి కొద్దిగా వెనకాల ఉన్న సత్వంత్ సింగ్ తన వద్ద ఉన్న గన్తో గురిపెట్టి 25 బుల్లెట్స్ని కాల్చాడు. ఆ బుల్లెట్స్ అన్ని ఇందిరాగాంధీ శరీరంలోకి వెళ్ళాయి. మొత్తం 30 బుల్లెట్స్ని కాల్చారు. అందులో 20 బుల్లెట్స్ ఆమె శరీరంలోకి వెళ్ళి బయటకు దూసుకొని వచ్చాయి. 3 బుల్లెట్స్ మాత్రం పక్కకి వెళ్ళాయి. 7 బుల్లెట్స్ ఇందిరాగాంధీ శరీరంలోనే ఉన్నాయి. ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కాల్చిన తర్వాత చేతులు పైకెత్తి, మేము చెయ్యాలనుకున్నది చేశాం, మీరేం చేస్తారో చెయ్యండి అంటూ కింద కూర్చున్నారు. బియాన్ సింగ్ తప్పించుకునే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. అక్కడే ఉన్న ఆర్కే ధావన్, భద్రతా అధికారి ఇద్దరూ కలిసి ఇందిరాగాంధీని అక్కడి నుంచి లేపి వైట్ అంబాసిడర్ కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. అప్పుడే సోనియా గాంధీ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీ తలని సోనియా గాంధీ తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కారుని వేగంగా దగ్గరలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సంఘటన జరిగిన స్థలం నుంచి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హాస్పిటల్. సోనియా గాంధీ డ్రెస్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అంటే హాస్పిటల్కి ఫోన్ చేసి ముందుగా ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేదు. ఎవరు ఎయిమ్స్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో సిబ్బంది ఎవరూ రెడీగా లేరు. కారు ఎమర్జెన్సీ గేటు వద్దకు చేరుకుంది. కానీ వెంటనే ఇందిరాగాంధీని కిందికి దింపలేదు. దీనికి మొత్తం 3 నిమిషాల సమయం పట్టింది. ఎందుకంటే అక్కడ ఒక్క స్ట్రెచ్చర్ కూడా అందుబాటులో లేదు. కొద్దిసేపటికి స్ట్రెచ్చర్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని లోపలికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి అని తెలుసుకొని అక్కడ డాక్టర్లు చాలా కంగారు పడ్డారు. వెంటనే సీనియర్ డాక్టర్స్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. డాక్టర్స్ విశ్వ ప్రయత్నం చేసినా సరే హాస్పిటల్కి తీసుకొచ్చిన కొన్ని క్షణాలకే ఇందిరాగాంధీ గారు చనిపోయారు. కానీ ఈ విషయాన్ని అప్పుడే చెప్పడానికి డాక్టర్లు చాలా భయపడ్డారు. ఇప్పుడు ఏం చేద్దామని అక్కడున్న ఆరోగ్య శాఖ మంత్రి, మిగతా అధికారులు చాలాసేపు ఆలోచించారు. ఇందిరాగాంధీ చనిపోయిన 4 గంటల తర్వాత మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాలకి ఇందిరాగాంధీ చనిపోయిందని ప్రకటించారు. కానీ ఈ విషయం దేశమంతా ఇంకా అప్పటికి తెలియదు. ప్రభుత్వ ఛానళ్లు అన్ని 6 గంటల తర్వాతే ఇందిరాగాంధీ విషయం బయటపెట్టాయి. అయితే ఇందిరాగాంధీపై ఇలాంటి దాడి ఒకటి జరగవచ్చు అని ఇంటెలిజెన్స్ అధికారులు ముందుగానే హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రాసిన ఇందన్ మల్హోత్రా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ ఇద్దరూ ఒకే చోట ఉండి ఆపరేషన్ బ్లూ స్టార్కి ప్రతీకారంగానే ఇందిరాగాంధీని చంపేశామని, పగ తీర్చుకుందామని అన్నారు. అయితే ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజు రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. 4:30-5 గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకున్న గంట తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ అప్పటికే అల్లర్లు మొదలయ్యాయి. సిక్కులపై దాడులు చేస్తున్నారు. అల్లర్లను జరగకుండా ఆర్మీని రంగంలోకి దింపారు. అప్పటికే ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. జరిగిన ఈ అల్లర్లలో 2000 మందికి పైగా చనిపోయారు. దేశవ్యాప్తంగా 3000 మంది చనిపోయారు. ఇందిరాగాంధీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆమె వస్తువుల్ని, చీరని న్యూఢిల్లీలోని మ్యూజియంలో భద్రపరిచారు.